సువార్త 24:50 చదవండి. 24వ అధ్యాయం లోక సువార్త 50వ వచనం. బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన చేతులెత్తి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. యేసయ్య ఈ రకంగా చేతులెత్తి ఆశీర్వదించాడట. చాలామంది ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉంటారు. శాపం పొందాలని ఎవరు అనుకోరు. నాకు శాపం రావాలని ఎవరు. ఆశీర్వాదం కావాలి మనందరికీ. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలాగా మనం పొందుకోవాలి అని అంటే, చాలామంది ఆశీర్వదించబడాలని మన సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత వారికి ఆశీర్వాదం ఎక్కువగా. నరులు ఎంత కష్టపడినా వాళ్ళకి ఆశీర్వాదం రాదంట. అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, ఉద్యోగాలు చేస్తారు, భార్య భర్తలు జాబ్ చేస్తారు, సిరుకు 50,000 తెచ్చుకుంటారు, అయినా వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. పొలాలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి ఆశీర్వాదం? యేసుప్రభు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఐశ్వర్యం కలుగు చేస్తుంది. 5 రొట్లు 2 చిన్న చేపలు ఎన్ని ఉంటాయండి? 5 రొట్లమ్మా, 2 చిన్న చేపలు ఎంతమంది తింటారు? ఒక చిన్న కుర్రోడు తింటాకి తెచ్చుకున్నాడు, అది ఆడి భోజనం అది. కానీ దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారా? పురుషులు మాత్రం 5,000. ఆడవాళ్ళు లెక్కట్లా కుదిలేశారు. వాళ్ళు కౌంట్ దొరకరు కదా మనోళ్ళు. మిమ్మల్ని లెక్కటే చీజీగా కౌంట్ దొరుకుతారా? ఎక్కడ చూసినా వెళ్తే ప్రాబల్యం. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదము 5 రొట్లు 2 చిన్న చేతులు పట్టుకుని దేవుడు దీవిస్తే 5,000 మంది తినేలాగా చేశాడే. నువ్వు ఎంత కష్టపడితే దీవించబడతావండి? దేవుడు మనకి ఇచ్చిన 10 రూపాయలు దీవిస్తే అది 10,000లాగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టండి. సో హౌ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. పాస్టర్ గారు బాగానే చెప్పారు, ఆశీర్వాదం ఎలా వస్తుందని మరి మాకు అంటారా? సో ఇప్పుడు ఏంటంటే హౌ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్, ఎలాగో మనం ఆశీర్వదించబడతాం అని అంటే, ప్రభునందు ప్రియులారా, టు సర్వ్ గాడ్. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను. అందరం వైపు చూడండి. ఆశీర్వాదం రావాలంటే నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఎలా కలుగుతో చెప్తాను, అప్పుడే చెప్పేది అయిపోద్దా? నీ దేవుడైన యెహోవాను మాత్రమే, ఆయనకు మొక్కాలి, ఆయన్ని ఆరాధించాలి. ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నావు? టు సర్వ్ గాడ్. దేవుణ్ణి సేవించటానికి, వర్షిప్ చేయడానికి. టు సర్వ్ గాడ్. నీ దేవుడైన యెహోవాను ఏం చేయమన్నాడైనా? నీ దేవుడైన యెహోవాకు నువ్వేం చేయాలి? సేవ చేయడానికి వచ్చాం మనం. ఆయన్ని సేవించడం అంటే సేవ చేసుకుంటున్నాను అంటారు కదా మనోళ్ళు. హిందూస్ ఎక్కువ వాడుతుంటారు సేవ చేయడానికి. అక్కడ ఆ స్వామి దగ్గర ఈ సేవ. మన సేవ ఏంటి? దేవుని సన్నిధిలో గడపడం. 2 రకాలైనటువంటి సేవ మనం అనుకుంటాం. సేవ ఆదివారం వచ్చి మనం దేవుడికి సేవ చేసాం అనుకుంటాం. నిజంగా మనం దేవుడికి సేవ చేస్తున్నామా? ఆదివారం వచ్చి చాలామంది ఏమనుకుంటారంటే పాటలు పాడి ప్రార్థన చేసేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వాళ్ళు ఆరాధించి ఏమంటారంటే మేము దేవుడి సేవ చేసామంటారు. దేవుడి సేవ అవుద్దా? ఇట్స్ నాట్ ఏ సేవ. అంటే పరిచర్య. మనిషి కుమారుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో, మార్కు సువార్త 10:45లో మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడని ఉంది అక్కడ. అమ్మ ఎందుకు వచ్చాడైనా? చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఆయన సేవ చేయాలి. సేవ చేయడం అంటే ఏంటి? పాటల ఈ చర్చిలో ఆరాధనలో 3 గంటలకు వచ్చి నేను దేవుడి సేవ చేశానంటే సేవ అంటారండి అది? మీరు దేవుడు మీకు చేసిన మేలు కొరకు వారంలో ఆయన సన్నిధిలో గడపడానికి కొరకు మీరు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన సేవించాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, మనల్ని ఎందుకు చేసుకున్నాడు? ఆయన్ని సేవించడానికి. గుర్తుపెట్టుకోండి. మనల్ని ఆయన చేతులతో కలుగు చేసింది ఎందుకు? ఆయన్ని సేవించడానికి. మీకు సేవించడానికి ఒక విషయం అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళారా? మీరు రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత
మీరు ఏం చేయించుకుంటారమ్మా? అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్స్ అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి వెయిటర్స్ సర్వీస్ ఏం కావాలా మీకు? అక్కడ ఎక్కించే ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక మన బతుకు తక్కువ బడ ఎక్కువ అన్నట్టుగానే అక్కడికి వెళ్ళిపోయాక వాళ్ళు చూస్తారు సార్ అంటారు, వీళ్ళు సర్వీస్ చేయించుకుంటారు. వీళ్ళు చాలా క్లీన్ చేయించడం, కచ్చిప్తో తెచ్చుకోవడం, ఏంటవి ఎన్ని పట్టరా తెచ్చుకోవడం, ఈ పట్టరా అవి పట్టరా, ఆర్డర్స్ వెయిటర్స్ కావాలి. వెయిటర్స్ సరిగా సేవ చేయలేదనుకోండి, వాళ్ళు సర్వీస్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరేమంటారమ్మా? అప్పుడు సరిగా సర్వీస్ చేయలేదంటే, సరిగా వడ్డించలేదంటే, సరిగా అక్కడ పెట్టలేదంటే, సరిగా మిమ్మల్ని పట్టించుకోలేదంటే మరలా మీరు ఆ హోటల్కి వెళ్తారా? చిచి ఈ హోటల్కి వద్దు బాబు, అక్కడ మన దరిద్రం, ఇక్కడ సరిగా వడ్డించరు, కూర అయితే అన్నం వేయరు, అన్నం అయితే చారేరు, చారేస్తే ఏమేయరు అని వదిలేస్తారు కదా, మళ్ళీ వెళ్తారా? ఇక్కడ యేసు ప్రభు వారు 10 గంటలకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఎందుకని? నన్ను సేవిస్తారని వచ్చారు మీరు. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను కూర్చున్నాడు. ఆయన సర్వీస్ చేయలేదనుకో, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన ఇక్కడ అందలేదనుకో, ఆయన కోరిన విధంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో మీరు ఆరాధన చేయలేదనుకో, ఆయన ఇక్కడికి వస్తాడా? ఎక్కడ బాగా ఆరాధన జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. అదేంటి పాస్టర్ గారు అలా జరుగుతుంది ఏంటి అంటారేమో. జరగదమ్మా. మన కీర్తనలో చదువుకోలేదు మీరు? 79 చదువు, 78, 60 చూడండి. 78, 60లో దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఉంది? 78వ కీర్తన 60 వచనం. దేవుడు ఏం చేశాడు? షిలోహులో మందిరమును, ఆ మందిరాన్ని ఏం చేశాడమ్మా? విడిచిపెట్టాడు ఉంది అక్కడ. మందిరాన్ని విడిచేశాడు యేసయ్య. ఎందుకని? చర్చిలో సరిగా సర్వీస్ జరగట్లేదంట. ఎవరు మట్టుకాళ్ళు ప్రసంగం చేస్తుంటే పెన్ లెటర్ రాసుకుంటున్నారంట, ప్రసంగాలు చేస్తుంటే సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారంట, సర్వీస్ అందట్లేదు. ఆయన వాక్యాన్ని ఆరాధన చేయమంటే అటు ఇటు తిరుగుతున్నారట, ప్రార్థన చేయమంటే కళ్ళు తెరిచి మాట్లాడుకుంటున్నారంట. ఇక్కడ కూర్చున్నాడు యేసయ్య, చూస్తున్నాడు ఇందాక నుంచి, ఒక్కొక్కరి గురించి రాసేస్తున్నాడు ఆయన. మళ్ళీ రావాలనుకుంటాడు ఇక్కడికి, వీళ్ళు నన్ను సరిగా ఆరాధించట్లేదు, నాకు సర్వీస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? సర్వీస్ చేయండి, ఆయన మాత్రమే సేవించండి. సర్వీస్ అంటే మరి దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడం, చర్చ్ క్లీన్ చేయడం, వ్యక్తిగతంగా నువ్వు యాజ్ ఏ వైఫ్గా, యాజ్ ఏ హస్బెండ్గా, భర్తగా, భార్యగా, ఫాదర్గా, తల్లిగా, లేకపోతే ఫ్రెండ్గా, స్నేహితుడిగా, ఎలాగ నువ్వు సర్వీస్ దేవుని కొరకు ఒక పాత్రగా నువ్వు వాడబడాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆరాధనలో ఎవరికి ఇవ్వాలి? మన స్వార్థం కోసం ఆరాధించకూడదు. దేవుడు నన్ను సృష్టించాడు, నేను ఆయన్ని మాత్రమే ఆరాధించడానికి వచ్చానని ఆయన ఆత్మతో సత్యంతో ఆయన సన్నిధిలో ఆరాధించాలి. సెంటర్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. తర్వాత నీ పనులు, ఫస్ట్ వాక్యం, ఫస్ట్ ప్రార్థన, మొదట దేవుని కార్యాలు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, బ్లెస్సింగ్స్ దాని వెంట వస్తాయన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరైతే సేవిస్తున్నారో మొదట ఏం చేయాలమంటూ సర్వ్ గాడ్, సేవించే వాళ్ళకి ఏమిస్తాడంటే దేవుడు. ఎక్సోడస్ అంటే నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. సేవిస్తే వచ్చే బ్లెస్సింగ్ ఏంటి, ఆశీర్వాదం ఎలా వస్తుందో చూడండి. అమ్మా, నిర్గమాకాండము 23, 25లో నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. అమ్మా, దేవుని సేవిస్తేప్పుడు మీకు ఆశీర్వాదం చూడండి. అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానీయమును దీవించును. చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు తినే ఆహారాన్ని దీవిస్తాడట. మీకు డీసెంట్రీ రాదు, మంచి రక్తం పడితే బలంగా తయారవుతారు, మీకు సమృద్ధిగా ఆహారం ఇస్తాడట, పానీయాన్ని దీవిస్తాడట. ఇప్పుడండి దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది బాబు? బ్లెస్సింగ్ ఎలా వస్తుంది? ఇక్కడ యెహోవాను మాత్రమే, నోట్ దిస్ పాయింట్, యెహోవాను మాత్రమే సేవించవలెను. అప్పుడు నీ దేవుడు ఏమిస్తానన్నాడు? నీ ఆహారాన్ని దీవిస్తాను. మొదటిది నీ పానీయాన్ని, అంటే నీకు ఆహారం లోటు ఉండదు, తాగడానికి మంచిని లోటు ఉండదు. రెండవది, నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగించదును. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. అసలు డబ్బులన్నీ రోగానికే కదా వెళ్ళిపోయేది. ఎవరు యెహోవాను సేవిస్తారో వారింట్లో రోగాలు ఉండవంట. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం ఇది, నన్ను సేవించండి, ఆశీర్వాదం ఎలా వస్తుంది? హౌ టు, చేతులెత్తి ఆయన ఆశ్రయించాడు, రోగం ఎలా తగ్గుతుంది ఆయన సేవించినప్పుడు. రెండవది, కడుపు దిగబడినది కానీ గొడ్డుతనము కానీ నీ దేశంలో ఉండదు. గొడ్డుమోతుతనం అనేది ఉండదు అన్నాడు దేవుడు. ప్రతి గర్భము తెరవబడును గాక. ఆయన మాత్రం అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకేమంటాడమ్మా? నీ దినము లెక్క పూర్తి చేసేదను, నన్ను బట్టి మనుషుల్ని భయపడినట్లు చేసి నువ్వు పోయి సర్వదేశం వారిని వాడగొట్టి సమస్త శత్రువులు ఎదుటి నుండి పారిపోనట్లు చేసేది.
ప్రియులారా 28 వరకు చదువుకోండి. దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తున్నాడు. నన్ను మాత్రమే సేవించండి. సరుటు గొప్ప మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవునిని మాత్రమే ఆరాధించండి, అప్పుడు మీకు ఆశీర్వాదం. మీ ఆహారము మీ పానీయం దీవిస్తాడు. రోగం ఉండదన్నాడు, గుడ్డితనం ఉండదన్నాడు. సమస్త శత్రువులను తరిమేసి దేవుడు మీ మధ్యన మీ దేశంలో మిమ్మల్ని మీ దినాల లెక్క పూర్తి చేస్తాడంటే మీకు 100 సంవత్సరాల 120 ఆశీర్వాదము ఆయుష్ కూడా దేవుడు ఇస్తాడు. ఇది మొదటిది. రెండోది టైం లేదు కానీ కొంచెం పరిగెడుతున్నాను, మీరు తర్వాత నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళక చదువుకోండి. టు లవ్ గాడ్. రెండోది ఏంటండి? టు లవ్ గాడ్ అంటే దేవునిని మాత్రమే ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆశీర్వాదం రావాలంటే దేవునిని మాత్రమే ప్రేమించాలి. దేవుడు ఏం చెప్పాడు చూడండి, 91వ కీర్తన 14 వచనం చదవండి. 91. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అమ్మా ఏంటి ఆ గనుకేనమ్మా? ఎవరైతే ప్రేమిస్తున్న గనుక అంటే ఏంటి అర్థం? ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాడు. సమస్త ఆపత్కాలంలో నుండి, శ్రమలలో నుండి, బాధల్లో నుండి దేవుడు తప్పించిన కనుక మనం ఏం చేద్దాం? ఐ లవ్ గాడ్. మనం అందరం ఏం చేద్దామండి? మన దేవుడు ఐ లవ్ జీసస్ అని అందరూ కూడా దేవుని మనం ప్రేమిస్తున్నాను. యేసుని ప్రేమిస్తున్నారా మీరు? ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో చూడండి. నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఏం చేస్తాను? ఘనపరుస్తాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పిస్తాను. మొదటేమో తప్పిస్తాడట. ఏంటి? ఆపదల నుండి, ప్రమాదాల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి, అప్పుల నుండి, మనకు వచ్చే శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. అంతే, శోధనలో తేక కీళ్ళ నుండి. ఇప్పుడు బాబు ప్రేమించినప్పుడు ఆరాధన అయిపోయింది. ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక ఆయన వెళ్ళి యేసుప్రభువుని అడిగాడు, అయ్యా ఆజ్ఞల్లో మొదట ఆజ్ఞ ఏదో చెప్పండి సార్ అన్నాడు. మొదట ఆజ్ఞ ఏంటంటే 22వ అధ్యాయం 34 వచనం. ఏం చెప్పాడు దేవుడు? శోధించాలని. బోధకుడా ఏది ప్రధానమైన ఆజ్ఞ? ఏది? అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును మాత్రమే ప్రేమింపాలి. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటమ్మా? మన 10 ఆజ్ఞలు ఎంత అక్కర్లేదు మనకి. దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నీ దేవుడని యెహోవాను మాత్రమే. ఇందాక సేవించాలని, ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? మీకు ఎవరైనా లవర్స్ ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళు? ప్రేమికులు కదా, ఎలా ఉంటారు వాళ్ళు? క్వాలిటీ టైము ఎవరికి ఇస్తారు? వీఆర్ లవర్స్ ఆఫ్ జీసస్. మనం దేవుని ప్రేమికులం. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం. అంతేనమ్మా బాబు? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళనే చూసుకుంటాం, వాళ్ళనే తలంచుకుంటాం. ఇంకా మైండ్లో మనసు అంతా ఎవరుంటారు? ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది అది. ప్రేమికులకి మనసులో అంతా ఎవరుంటారు? ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు చెప్పలే. యేసు ప్రభుని అంతలా ప్రేమించాలి. చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. పిచ్చుడు అయిపోతాడు ఒక్కొక్కడు. ఎందుకైపోతాడు పిచ్చుడు? పిచ్చిది అయిపోద్ది. ఏంటి కారణం? బ్రేకప్. ఎందుకనంటే అంతగా ఊహించుకున్నాడు, అంత ప్రేమ. యేసు లేకపోతే మనం ఏమైపోతాం? యేసు లేనిదే నడవలేను, ఒక అడుగైనా వేయలేను. నిజమేనది. అందుకే క్రైస్తవులు అబద్ధాలు పాడతారట. యేసు లేనిదే నడవలేనంటారు, ఒక అడుగు వేయలేనంటారు. కానీ మీరు ప్రేమించండి. ఎలా ప్రేమించమన్నాడు దేవుడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు ప్రేమించితే. ప్రేమించడం అంటే స్పెండ్ టైం. అబ్రహాము ఎవరి స్నేహితుడు? ఎందుకని? దేవుని ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అబ్రహాము. ప్రభు ప్రేమిస్తున్నాను డౌటా? అయితే నీ కొడుకునిచ్చే. అదోనాయ్. ఆయనకి అదోనాయ్ అంటమే తెలుసు. అప్పుడు ఇంకేం తెలియదు. అలా పిలిచేవాడు దేవుడిని ఆయన. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా కుమారుని కూడా ఇవ్వడానికి వెనదీయలేదు కనుక నీ పేర ఒక దేశాన్ని ఇస్తున్నాను, అది ఇజ్రాయెల్ దేశం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరు ప్రేమిస్తారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. ఇదిగో అతడు చూడండి, ప్రేమించే వాళ్ళకి వచ్చి ఆశీర్వాదాలు అక్కడ రాశాడు. 97వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక
నేను అతను తప్పించేదను, అతను నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతను ఘనపరిచేదను, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడిండి అతను విడిపించి. అమ్మా, శ్రమలో తోడుగా ఉంటాడంట, మొర్ర పెడితే జవాబు ఇస్తాడంట, దీర్ఘాయుష్ ఇస్తాడట, రక్షణ చూపిస్తాడట. ఎవరికి అన్ని? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో. యేసయ్యని ఎంతగా ప్రేమిస్తున్నారమ్మా? యేసుని హృదయపూర్వకంగా అత్తుకున్నట్టుగా మనం ప్రేమించాలి. మన దేవుని మాత్రం మనం ప్రేమించడం కాక, అప్పుడు మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ దినాల నుంచి ప్రేమించడం అంటే ఆయనతో కుటుంబ ప్రార్థనలు మన ఇంట్లో జరుగును గాక. ఎక్కువ ఈ రాత్రి నుంచి మనం సీరియల్స్ అన్నీ కూడా ఆన్ చేసి, సెల్ ఫోన్ ఆన్ చేసి ఏం చేసుకోవాలి? దేవుని ప్రేమించినట్టే సెల్ ఫోన్ ప్రేమించినట్ట. ఫోన్ వచ్చిందండి, చర్చిలో ఉన్నారు, ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయారు, ఎవరిని ప్రేమించినట్టు మీరు? సెల్ ఎక్కువ, దేవుడు ఎక్కువ. మీ భార్యతో మాట్లాడుతుండగా ఎవడో ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయానికి ఏం చేస్తుంది ఆవిడ? తర్వాత జరుగుతుంది. నీవు నీ భర్తతో మాట్లాడుతుంటుండగా ఆయనకి సమాధానం చెప్పండి, ఎవరికో సమాధానం చెప్పండి, ఎలా ఉంటుంది? తర్వాత జరిగిపోతుంది. యేసుని కూడా అలాగ ప్రేమించండి. ఎందుకనంటే పురుషులారా మీ భార్యల్ని ప్రేమించమన్నాడు. ఎందుకనంటే క్రీస్తు సంఘమును ప్రేమించి ఆయన ఏమిచ్చాడమ్మా? తన ప్రాణాన్ని ఇచ్చేశాడు నీ కొరకు. మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. యోహాను సువార్త 15:13. సో కనుక మనం ఆయనే మనల్ని మొదటగా ప్రేమించాడు 15:13లో. కాబట్టి మనం ఆయన ప్రేమలో నిలిచిన వారమై ఆయన ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో మొదటిది ఏం చెప్పాను నేను? ఆయన మాత్రమే సేవించాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది? బ్లెస్సింగ్స్ ఏమొస్తాయి చెప్పేశాను. పానీయము, ఆహారము, గొడ్డుతనం ఉండదు, సంతానం అన్నీ తగ్గుతాయి. రెండవది ఏం చేయాలి? దేవుని మాత్రం ప్రేమించాలి. మూడవది ఏంటో చూడండి. మత్తయి సువార్త కంటే ముందు టక్ పాయింట్లు ఇచ్చేస్తాను, తర్వాత వివరించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 15:22 చూడండి. 1 సమూయేలు గ్రంథము 15:22 చదవండి. 1 సమూయేలు గ్రంథము 15:22. మూడోది ఆశీర్వాదం రావాలంటే అందుకు సమూయేలు పొట్టేళ్ల కొవ్వు నర్పించుట కంటే మాట వినుటయు ఆజ్ఞను గైకొనుటయు శ్రేష్టము. బలులర్పించడం కంటే చదవండి, అది బలులర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు మాట వినుట శ్రేష్టం. అమ్మ, సౌలు గారు దేవుని మాట వినలే. మూడోది ఏంటంటే టు ఒబే గాడ్, దేవునికి విధేయత చూపించ. విధేయత అంటే ఏంటి? ఎవరైతే దేవుని మాట అంటారో, మాట అంటామంటే ఏంటండి? ఒబే, విధేయత చూపించడమే మాట అంటే. మాట ఏంటంటే చెబుతూ ఉండటం కాదు, మాట ప్రకారం నడుచుకోవటం. 10 రోజులు వాక్యం విన్నారు కదా, ఇక నువ్వు త్రాగుడు మానేయాలా, అబద్ధాలు మానేయాలా, దెబ్బలాట్లు మానేయాలా, బూతులు మానేయాలా, సహోదరుని ప్రేమించాలో, వాక్యానికి లోబడాలా. అది విధేయత. ఎవరైతే చెప్పిన మాట వింటారో వాళ్ళకి ఎన్ని ఆశీర్వాదాలు చూసారా బాబోయ్, అది చెప్తే మీరు అస్సలు ఉండలేరండి. ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనం చూడండి, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 28 వచనం ఒక్క నిమిషంలో చెప్పేస్తాను, 1 minute. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించిన 10 రోజుల ప్రసంగంలో నేను మీకు చేసిన ఆజ్ఞలను గైకొని ఎడల నీ దేవుడైన యెహోవా అనుసరించడం. అది వెంటమంటే ఏంటి? అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న అందరికంటే, పేటలో వాళ్ళందరికంటే నేను హెచ్చిస్తాను అన్నాడు. ఎందుకని? మాట వింటలేదు కాబట్టి హెచ్చించలేదు, అంతే. మాట వింటే నువ్వు నీ క్లాస్లో ఫస్ట్ క్లాస్ ఎవరికి రావాలా? ఎవరు దేవుని మాట వింటున్నారో వాళ్ళకి 10/10 రావాలి. ఇంటర్వ్యూకి వెళ్తే దేవుని మాట నడిచేవాళ్ళు సెలెక్ట్ అయిపోవాలి, అంతే. అనుకున్న పని దేవుని మాట వినుకోకుండా దేవుడు ఆశీర్వాదాలు కావాలనుకున్నా మనం అవదాలగా కనెక్షన్ కుదరదు. మీరు నా మాట వింటే ఏం జరుగుతుంది చూడండి. మొదటిది, సమస్త జనులకు నువ్వు హెచ్చించబడతావు. నువ్వు దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఏ దీవెనలో? నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలం దీవించబడుతుంది, గర్భఫలం దీవించబడుతుంది, భూఫలం దీవించబడుతుంది, పశువుల మందలు, దుక్కుటెద్దులు, గొర్రెల మేకల మందలు దీవించబడతాయి. నీ గంప, నీ పిండి పిసికే తొట్టి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ శత్రువులు ఒక త్రోవ నుంచి వస్తే 7 త్రోవల్లో వెళ్ళిపోతారు. నువ్వు కొట్టుల నుంచి ప్రయత్నాలన్నింటిలో మేలు కలుగుద్ది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను తలగా నీ నేల పంట విషయంలో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు.
ఇంకేం చేస్తాడు తెలుసా? 12వ వచనంలో ఆకాశం నుండి ధననిధిని, ఆకాశము నుండి తన ఆశీర్వదించును, ఆకాశం తన మంచి ధననిధిని తెరుస్తాడట. ఓపెన్. అబ్బా, ఎన్ని దీవెనలండి. ఇంకా చెప్పంటారా? 14 వచనం తలగా ఉంటావు కానీ తోకుండా, 12 వచ్చిన చివరిలో నువ్వు అప్పిస్తావు కానీ నువ్వు అనేక జనాలకు అప్పిచ్చేవాడుగా చేస్తానన్నాడంటే ఇప్పుడమ్మా ఇదంతాను, ఇప్పుడు చెప్పాను ఇదంతాను. ఒబే, దేవుని మాటకు విధేయత, దేవుని మాటను అనుసరించి నడిచినట్లా. ఒబే అంటే అనుసరించడం, విధేయత చూపించడం, దేవుని మాటకు లోబట్టడం, దేవుని చిత్త ప్రకారం నడవడం. ఎవరైతే అలా నడుచుకుంటారో ఈ ఆఖరు దినమున అలాంటి దీవెనలు మీ పొలంలో, మీ పట్టణాల్లో, మీ యొక్క వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ చేయి పనుల్లో ఆశీర్వదించబడుదురుగాక. అమ్మ, మన సంఘస్థులందరూ, మన సంఘస్థులు కాదు, ప్రభు నమ్మిన వాళ్ళందరూ తలగా ఉందురుగాక, అప్పిచ్చి వాళ్ళు ఉందురుగాక, ఎవరి చేతికి అప్పుకి వెళ్ళకోకుండా ఉందురుగాక. ఇప్పుడు ఆయన మాట, ఆయన వాక్యం, ఆయన అనుసరించి నడిచినప్పుడు నా మాట మీరు విని, ఇదిగో చేపలు పడ్డానికి అన్నాడు. రాత్రంతా శ్రమ పడ్డాడు. చేప చేతి వరకు కూడా పడలేదంట. పొద్దుట యేసుప్రభు కనపడ్డారు. బాబు, చేపలన్న పట్టారు రాత్రి? లేదు బ్రోవా. కుడి పక్కన వలయండి. చేపలు పడతాం రాదనుకుంటున్నాం. మాకు పేతురు గారికి చేపలు పడతాం వచ్చారాదా? ఎక్స్పర్ట్, ఎప్పుడు చేప పట్టాలని తెలుసు. అలాంటి ఎక్స్పర్ట్ అన్నాడు, నీ మాట చొప్పున మేము వలేశారు. ఎన్ని గొప్ప కార్యాలు జరిగిపోయాయి. విస్తారమైన చేపలు పట్టేశారు. ఆయన మాట వినండి, మీరు విస్తారంగా ఆశ్రయించబడతారు. ఆయన మాట వినలేదు, మీరు ఎంత ప్రార్థన చేసినా 10 రోజులు కాదు 100 రోజులున్నా జరగదు. ఈయన మాటలు విన్నా అదేనమ్మా కండిషన్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. 4వది ముందుకెళ్ళిపోతున్నా. 4వ మాట చూడండి, మత్తయి సువార్త 10:41-42 చదవండి. మత్తయి సువార్త 10:41-42. హానర్ గాడ్ సర్వెంట్, దేవుని సేవకుల్ని గౌరవించండి, దేవుని సేవకులకు లోబడండి, దేవుని సేవకుల్ని గౌరవించండి. అమ్మా, మీరు ఆశీర్వించబడాలంటే ఏం చేయాలమ్మా? ప్రవక్త దగ్గర పాస్టర్ గారిని చేర్చుకుంటే, నీతిమంతుని చేర్చుకుంటే ఫలము పొందుదురు. నా పేరట ఈ చిన్నవాళ్ళు ఒకరిని చేర్చుకుంటారో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో, దేవుడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ఫలం పొందుతాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారికి గౌరవించాలి. పాస్టర్ గారిని గౌరవించాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారి పరిచర్యలో, సంఘ పరిచర్యలో, పాస్టర్ గారి అవసరతలో పాలు పంపులు పొందాలి. 2వది ప్రార్థన చేయాలి పాస్టర్ గారి కోసం. 3వది పాస్టర్ గారికి మాట వినాలి. 4వది భౌతిక అవసరాలు కూడా తీర్చాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పాస్టర్ గారు. ఈవేళ పాస్టర్స్ డే. ఏంటి చెప్పండి? ఈవేళ ప్రపంచ పాస్టర్స్ డే. పాస్టర్ గారిని విష్ చేసి గౌరవించి వాళ్ళకి సన్మానించాలి. దేవునికి స్తోత్రం. సన్మానం అంటే దండలు తెచ్చేసే వాళ్ళు ఏమని కాదు, అవన్నీ వేస్ట్, అవి కాదు. హృదయంలో ఉండాలి సన్మానం. దేవునికి పాస్టర్ గారు అంటే గౌరవం. అయ్యగారు ప్రార్థన చేసి, లేదా అయ్యగారు వెళుతున్న పరిచర్యలో ఎవరైతే దైవజనుని గౌరవిస్తారో వాళ్ళందరూ దీవించబడుదురుగాక. మీకు చెప్పమంటారు ఒక మాట? అబ్రహామును గౌరవించాడని ఎవరైనా? ఆదికాండంలో 20వ అధ్యాయం 7వ వచనంలో అబీమెలెక్ అనేటువంటి ఒక రాజుగారు అబ్రహాం భార్యను లోపల తీసుకెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు. అబ్రహాము ఎవరమ్మా? 7వ వచనంలో ఆ మనుషుని భార్య, ఒక మనుషుని భార్య. చదవం. మళ్ళీ అబ్రహాం గారికి ఇచ్చేయి. అబ్రహాం గారు ఎవరు? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే మీరు అందరూ బ్రతుకుతారు. పాస్టర్ గారిని గౌరవిస్తూ వచ్చే బ్లెస్సింగ్ ఏంటి? ఆయన ప్రార్థన చేస్తే మీరు అందరూ ఏం చేస్తారంట? బ్రతుకుతారు. 17వ వచనంలో ఏముందమ్మా? అబ్రహాం ప్రార్థన చేయగా 17వ వచనంలో ప్రార్థింపగా అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాడట. వారు గర్భఫలాలు పొందుకున్నారట. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. దైవజనుడికి రెస్పెక్ట్. దైవజనుడి రెస్పెక్ట్ ఇవ్వకుండా కొంతమంది ఏమన్నది బోళి హెడ్ అన్నారంట. ఎవరినే? ఎలీషా గారిని. ఏలియని కాదు, ఎలీషా గారిని. సింహాలు వచ్చి తినేసిన 42 మందిని చంపేశాయి. అందుకని దైవజనుడిని గౌరవించాలి, దైవజనుడిని ప్రేమించాలి. దైవజనుడి అవసరతలో మీరు ఏం చేయాలండి? ఎంతమంది దైవజనులను గౌరవిస్తున్నారు? షునేమి గనురాలు రాత్రి చెప్పాడు ఆయన, ఇల్లు కట్టారు, దీవించబడ్డారు. ఏలియా ఇంట్లో చేర్చుకున్నాడు. సునేమి గండాలు ఇల్లు కట్టడం వల్ల గర్భఫలం వచ్చేసింది కదా ఆవిడికి.
ఏలియాను చేర్చుకుని సారెపేద వదలు భోజనం పెడితే 3.5 సంవత్సరాలు ఏమవ్వలేదమ్మా? తొట్టిలో పిండి అయిపోలేదు, కరువులకు పోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి మాట, 5వది, లాస్ట్ వన్. నేను 1 గంట ముగించేస్తాను కదా, అయిపోయింది. 5వది ఏంటో తెలుసా? మందిరాన్ని ఎవరైతే కడతారో, మందిరం పట్ల ఎవరైతే ఆసక్తిగా ఉంటారో దేవుడు వారిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, దావీదు కీర్తనలో 69వ కీర్తనలో ఏమని రాయబడిందో తెలుసా? నీ మందిరమును కూర్చుని, ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్న. అంతేనా? 69వ కీర్తనలో నీ ఇంటిన 9వ వచనంలో నీ ఇంటిని కూర్చుని ఆసక్తి. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళాలి, మందిరాన్ని ప్రేమిస్తారో, మందిరం కట్టారో వాళ్ళు దీవించబడతారు. మీకు ఒక విషయం చెప్పనా? దావీదు భక్తుడు మందిరం కట్టాలనుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 10వ వచనంలో నాతాను ప్రవక్తను పిలిచి అంటాడు, అయ్యా, నేను నీకు ఒక మందిరం కట్టాలనుకున్నాను. మేమైతే బిల్డింగ్లో ఉన్నాను, మందిరం ఏమో టెంట్లో ఉంటుంది. 12వ వచనంలో నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ గర్భంలో నుండి వచ్చిన వారు సంతతివారిని అయితే వారు రాజులు అవుతారు, నీ ఇంట్లో దీపం మారిపోదు. 17వ వచనం అంటాడు, దేవా నా కుటుంబాన్ని ఆశ్రయించిన వందనాలు. దావీదు మందిరం కడతానన్నందుకు ఇంట్లో నువ్వు చచ్చే వరకు రాజులే అన్నాడు. నీ కడుపును పుడతా అన్నాడు. యేసు ప్రభువు వారు దావీదు వంశంలో జన్మించాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే మందిరం పట్టించుకుంటారో, మందిర అవసరతలో పాల్పొంపులు పొందుతారో వారికి దేవుని వస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం చెప్పనా? హిజ్కియా 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మందిరం తెరిచాడు, మందిరం బాగు చేశాడు. హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు, ప్రభువా నేను మందిరం ఎలా తెరిచాను, మందిరంలో ఆరాధన చేశాను కదా, జ్ఞాపకం చేసుకోమంటే 15 సంవత్సరాలు తెలుగు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. టైం లేదు చెప్పడానికి. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 9వ అధ్యాయంలో శతాధిపతి ఏం కట్టించాడట? మందిరం కట్టించాడు. ఉంది అక్కడ, చూసుకోండి. ఏమా చూశారు అక్కడ? లూకా సువార్త 7వ అధ్యాయము మీరు చూసినట్లయితే 4వ వచనంలో వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించిన బతుమానులు కనుక దేవుడు ఆ ఇంట్లో దాసుని ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. 10వ వచనంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా ఏం కట్టించాడు చెప్పండి? నెహెమ్యా యెరూషలేము గోడలు పాడైపోతే కట్టించాడు. నెహెమ్యాకు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఎస్కాట్. నెహెమ్యాకి ఎస్కాట్ ఇచ్చారు. నెహెమ్యాని గవర్నర్గా చేశారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు మందిరం పనులు చేశారో బైబిల్లో చూడండి, వాళ్ళు ఆస్వాదించబడ్డారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం చివరి మాటకి చూసి ముగింపు ప్రార్థన చేస్తానండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 17వ వచనము, ఇక మీదట మన మీదకి మంది నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి. తర్వాత 18 చివరిలో మనము కట్టడానికి పూనుకుందాము రండి. ఈ మంచి కార్యం చేయడానికి మనం ఏం తెచ్చుకుందాం? బలం తెచ్చుకుందాం. మంచి కార్యం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును గాక. అందరు తల వంచండి, నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. వెతుబడిన వాక్యము అందరి హృదయాలు భద్రపరచండి ప్రభువా. నీ చేతులెత్తి ఆశీర్వదించినట్లుగా సంఘములో ప్రతి ఒక్కొక్కరు వారి చదువులలో, ఆరోగ్యాలలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో వారు కోరినట్టుగా వారికి నువ్వు జరిగించమని అడుగుతున్నాను. అట్టి ఆశీర్వాదం అందరికి అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.